అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం. గిద్దలూరులో అన్నా క్యాంటీన్ ఆగస్టు 15 ఓపెన్ చేయడం అనేది ఒక శుభపరిణామంగా ప్రజలందరూ అనుకుంటున్నారు. ఎప్పుడు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తారని, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చేయడం కూడా మరో శుభపరిణామంగా భావించవచ్చు. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం వల్ల ఇక్కడ సరౌండింగ్లో ఉండేటువంటి వారు ఆకలితో ఇబ్బంది పడకుండా ఉండేటువంటి వారికి అన్నా క్యాంటీన్ 5 రూపాయలకు టిఫను, 5 రూపాయలకు భోజనం పెట్టడం అనేది చాలా మంచి శుభపరిణామం తమిళనాడులో జరుగుతూ ఉంది. కాబట్టి అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రభుత్వం మారినా, మరో ప్రభుత్వం ఎవరొచ్చినా మారకుండా ప్రభుత్వమే కంటిన్యూ చేసే విధంగా ఉంటే గిన సామాన్య ప్రజలకు అన్నా క్యాంటీన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ అన్నా క్యాంటీన్లు చేయడం వల్ల ఏదైనా చాలు అంటారేమో కానీ ఒక్క భోజనాన్ని ఇంకా చాలు అని సంతోషంగా వాళ్ళని ఆశీర్వదించి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా చేయడం చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. అలాగే లోకల్లో ఉండే ఎమ్మెల్యే గారు కూడా తొందరగా చేపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అట్లాగే ఈరోజు మనం చూసినట్టయితే సామాన్య ప్రజలకు 5 రూపాయలకు దొరకడం అనేది చాలా లబ్ధి చేకూరుతుంది. అట్లాగే రైతులు వ్యాపార నిమిత్తం గిద్దలూరు రావడం జరుగుతుంది, లేదా పని మీద రావడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా 5 రూపాయలకు చక్కగా భోజనం చేసుకొని వెళ్ళడం వల్ల వాళ్లకు మరో 100 రూపాయలు మిగిలినట్టు అవుతుంది. కాబట్టి అన్నా క్యాంటీన్ అనేది సామాన్య ప్రజలందరికీ కూడా, డబ్బులు లేని వాళ్ళు, నిరుద్యోగులుగా ఉన్నవాళ్ళు, ఈ రోజు పరిస్థితి ముసలివాళ్ళకు చాలా ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి ఉంది. అలాంటి ముసలివాళ్ళకు అన్నా క్యాంటీన్లు చాలా చక్కగా ఉపయోగపడతాయని అనుకుంటున్నాం. ఆగస్టు 15కు చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం మనకు చాలా అదృష్టం. మన బీద బిక్క అందరికీ ఏదైనా ఊర్లోకి పోయే వాళ్ళన్నా కానీ ఏదైనా పనులు చేసుకొని వచ్చి 5 రూపాయలు అన్నం అంటే ఎవరైనా సంతోషంగా తింటారు. 5 రూపాయలు ఎవరైనా ఆకలి అవుతుందంటే 5 రూపాయలు ఎవరైనా ఇస్తారు. అట్లాంటి క్యాంటీన్ గత ప్రభుత్వం తీసేసి అన్న క్యాంటీన్ లేకుండా చేసి బీద బిక్క వాళ్ళ కడుపు కొట్టినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు మళ్ళా ఆగస్టు 15కు చంద్రబాబు నాయుడు గారు మన గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ తెరవడం మాకు చాలా సంతోషంగా ఉంది. చాలా చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వం అంటే టీడీపీ అభివృద్ధి చేయాలంటే టీడీపీ ప్రభుత్వమే, టీడీపీ ప్రభుత్వంలోనే అభివృద్ధి చెందుతుంది. ఈ వైసీపీ ప్రభుత్వంలో చాలా మంది ఇబ్బందులు పడిన వాళ్ళు ఉండరు. కాబట్టి ఇప్పుడు ప్రజలు కూడా వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి టీడీపీ ప్రభుత్వానికి ఓటేసి గెలిపించి చాలా సంతోషపడుతున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది అని అంటున్నారు. కాబట్టి ఆగస్టు 15కు అన్న క్యాంటీన్ తెరవడానికి చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ పేదవాడు ఆకలితో ఉండకూడదు, సంతోషంగా ఉండాలా, ధనవంతుడిని చేయాలనే ఉద్దేశమే చంద్రబాబు నాయుడు గారి ఆశయం. కాబట్టి ఆయనకు ఎప్పుడు మా ఈ క్యాంటీన్ తెరవడం వల్ల ఒక బేల్దార్ మేస్త్రి కానీ, ఒక వెల్డింగ్ షాప్ వాళ్ళు కానీ, ఒక ముఠా పని చేసేటోళ్ళు కానీ, ఒక పేదవాడు ఏదన్నా అర్జెంటుగా ఆకలి అవుతుంది అంటే ఒక 5 రూపాయలు ఎవరైనా సంతోషంగా ఇస్తారు. కాబట్టి ఎవరైనా పేదవాళ్లకు చాలా సంతోషం ఇది తెరవడం. ఒక భిక్షటన చేసేటాయన కానీ, ఒక రిక్షా తొక్కేటాయన కానీ, ఒక మెకానిక్ పని ఏదైనా పని చేసుకొని బతికేటోళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ అన్న క్యాంటీన్ ఉండడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. చాలా సంతోషపడతారు. అన్న క్యాంటీన్ తెరవడం వల్ల చాలా సంతోషం. దీనివల్ల అన్న క్యాంటీన్ తెరవడం వల్ల మాకు చాలా సంతోషపడుతున్నాం. మేము 2014వ సంవత్సరం తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత ప్రజల కోసం, పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ అందులో భాగంగా మరి పేదవారికి కడుపు నిండా భోజనం పెట్టాలన్నటువంటి ఆలోచనతో మరి అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయడమైంది. మరి అన్నా క్యాంటీన్లు మరి 5 రూపాయలకే ఉదయం టిఫిన్, 5 రూపాయలకు మధ్యాహ్నం భోజనం, 5 రూపాయలకే సాయంత్రం భోజనం, మరి ఎక్కడా కూడా తేడా లేకుండా మంచి రుచికరమైనటువంటి వేడి వేడి భోజనాన్ని అందించడం జరిగింది. తర్వాతి కాలక్రమేణా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అన్నా క్యాంటీన్లను రద్దు చేయడం జరిగింది. చాలా బాధాకరమైనటువంటి విషయం. పేదవాడి కడుపు కొట్టడం మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమం. మరి మరలా తిరిగి 2024వ సంవత్సరం
మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు విజయం సాధించిన వెంటనే అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసి పేద ప్రజలకు ఆకలి తీర్చాలన్నటువంటి ఒక ఆలోచనతో మళ్ళీ అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరిగింది. త్వరలోనే రేపు వచ్చే తేదీన అన్ని ప్రాంతాలలో అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసి పేదవారి కడుపు నింపాలన్నటువంటి ఆలోచనతో మరి ముందుకెళ్తా ఉన్నారు. ఇది ఎంతో శుభ పరిణామం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి యొక్క అన్న క్యాంటీన్లను ఉపయోగించుకోవాల్సిందిగా ప్రజలందరికీ తెలియజేసుకుంటూ మరి ఇంతటి కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.